నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మహబూబ్నగర్ పెద్ద మనిషితో అతని యొక్క పాత చరిత్ర మొత్తం మన కులం యొక్క చరిత్ర మొత్తం తెలుసుకోబోతున్నాం. ఎన్నైనా నీ యొక్క చరిత్ర మన ఒక 100 ఏళ్ల క్రితం మన జీవన విధానం ఎట్లా ఉండే, మనము గుడిసెలల్లో ఉండేదా, చెట్ల కింద ఉండేదా, పుట్టలల్లో పోయేదా, ఇట్లా చెర్నలకు పోయి బతుకోవడం ఉంటుంది. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నేను భువనగిరిలో పుట్టి భువనగిరిలో నుంచి మళ్ళా ఫస్ట్ వనపర్తిలో ఉండేదంట. వనపర్తిలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినందుకు భువనగిరి పోయినాం. మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ మైబాద్ పోయినాం. మైబాద్ నుంచి మళ్ళా జడ్చెల్ల పోయినాం. జడ్చెల్ల నుంచి మళ్ళీ దేవరకొండ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ అచ్చంపేట. ఇట్లా మన సంచార జాతి అనేది ఒక దగ్గర బతకకుండా ఇట్లా తిరుగుడే ఉంటది. ఏంది అది కారణం ఏంది, అది ఎట్లా బతికిరు, మీరు ఎట్లా బతికిరు, మీ చరిత్ర చెప్పండి. నువ్వేడ ఉంటున్నావు పెద్దాయన? రాకుండలా. ఎంతమంది కులాస్తులు ఉండే? సారంగి కులాస్తులు అంటే అంత ఒక 15-20 మంది ఉండరు. సొంత ఇల్లు ఉండేనా? ఉండే. పొలాలు ఉండేనా? పొలాలు ఉండే. వ్యవసాయం చేసేదా? వ్యవసాయం చేసేది, పొలాలు చూసుకునేది. తర్వాత మళ్ళీ ఈ టైం వచ్చిందంటేనే పొలాలు, పశువులు, బర్రెలు, గొర్రెలు, ఈ మేకలు ఇవన్నీ చూసుకుంటూ ఉండేది. రెండవది కొంచెం రాను బేరం చుట్టుపక్కల తిరిగిపోతున్నారు పెద్దలు, పిల్లలు. బేరం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 72-73 కానుంటి బాగా అయింది. 72 అంటే అప్పుడు కైలాబ్ పడ్డది అని అంటారు. అదేనా? అదే అక్కనుంటే అదే సంవత్సరం అక్కడ నుంటే ఇక స్టార్ట్ అయింది. ఎమర్జెన్సీ టైం అది, కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టిన టైం. అప్పటి నుండి మేము ఈడికి వచ్చినాము, నాగర్ కర్నూలుకి వచ్చి. ఈ కోతి ఆయన వచ్చిండే చూడు, కోతిరాయ కొడుకు మేము అందరం ఇటుకెళ్ళి కట్టపొడితే అలా ఉడతల కొట్టినాం, తిరిగినాం. ఇటుకెళ్ళి బాగా బ్రహ్మాండంగా బేరం చేసేది. ఎవడన్నా వచ్చినా గానీ ఎదుర్కొనేది, ఎదురు తిరిగేది. ఎన్ని కుటుంబాలు ఉండే నాగర్ కర్నూలులో? అప్పుడు తక్కువ ఉండే, ఒక 7-8 కుటుంబాలు. ఇప్పుడు 40-50 కుటుంబాలు. 40-50 కుటుంబాలు అయినాయి. ఇక అంతా వచ్చి ఒక జిల్లాలో ఏర్పడ్డది. ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ లా మీరు జరిబేరాలకు పోయేది, అది దాని చరిత్ర చెప్పు. జరిబేరాలు ఎట్లా, ఏంది అసలు అది జరిబేరం అంటే ఏంది? మీరు అటు పోయేది కదా. జరిబేరం అంటే ఇక్కడ నుండి ఇక్కడ మన అక్కడ నాగులపాలెం ఎక్కువ ఆంధ్ర, కర్ణాటక. అక్కడ కర్ణాటక, ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ ఇది ఈ 3 వెళ్ళి బాగా తిరిగినాము. కర్ణాటక, ఆంధ్ర, మన ఆంధ్ర, ఈ 3 కలిపి తిరిగేది. కొన్ని ఊళ్ళల్లో స్థానికంగా ఉండేది. ఇక్కడ మళ్ళా వీళ్ళు కూడా కలిసేది. ఇది ఈరయ్య, ఏది మన అది జరిబేరాలు అంటే ఇప్పుడు ఏనుగుల మీద వేసేవి, బంగారం వేసేదా? బంగారం, ఎండి, ఇత్తడి తోటి తయారు చేసిన వాళ్ళతోటి వాళ్ళతోని అవి ఖరీదు అయ్యి అది కొనడానికి పోయేది. అది కొన్నాము. బాగానే బేరాలు జరిగినాయి మంచిగానే. మన మహేశ్వరం తమ్ముడు, మా సత్య, మేము మహబూబ్నగర్ డిస్టిక్ లో ఒక 6-7 మంది బేరగాళ్ళు. 6-7 మంది బేరగాళ్ళు అప్పుడు అది చేసేది అన్నట్టు. అది చేసేది. అందులో నంబర్ 1 గా వ్యాపారస్తులు అంటే మేమే నంబర్ 1 గా. మన నాగర్ కర్నూలు డిస్టిక్ వాళ్ళు. ముత్యాల బేరం ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా ముత్యాల బేరం అంటే ఇక హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ లో కొంట ఇక్కడ అక్కడ చూస్తా ఇవి బాగున్నట్లుండే. ఈ అమ్మాయి ఇవి చూస్తే బాగుంది, వాళ్ళు చూస్తే వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు అట్లున్నారు, మనం ఇవి చేతండా అని ఉండే వరకల్లా మీ అత్తమ్మ గుడికి వచ్చింది. మీ అత్తమ్మ గుడికో ఇప్పించినాం. ½ కిలో ముత్యాలు తీసుకొని తిరిగింది. బాగానే వచ్చింది. మా సరితనే తిరిగింది. అటుకెళ్ళి ఊరు తిరిగినాం.
మస్తుగా అదైనాయి. చౌటుపల్లి ఉంటే అక్కడ మస్తు ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళు అన్ని చూసినాం. అక్కడ నుండి ఇక్కడ మళ్ళా ఇక్కడ అదేందో పెద్ద పెద్ద ఊళ్ళు, ఆ ఊళ్ళో పోటీ పోయి బాగా బేరాలు చేసి అక్కడ నుండి ఈ మహేశ్వరము ఎల్లయ్య, ఈ మహేశ్వరం ఈయన సత్తయ్య వీళ్ళందరూ వస్తే ఇక అందరం కలిసి తిరిగినా గుడక. ఇప్పుడు పెద్దయిన ఒకటి రాజకీయ నాయకులు మన సంచార జాతుల్లో మనం కూడా వీరభద్రులము. సంచార జాతిలో ఒక కులం. మన సంచార జాతులు రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకుంటలేరంటావు? సరిగ్గా తిరుగుతలేరు కాబట్టి సరిగ్గా ఆ విద్యకు, దేవతకు, వాళ్ళ సేవకు వీళ్ళు మూడింటికి ఒక్క ఆసనంలో 3 తెరలు అయ్యి ముగ్గురు వేరయ్యిండ్రు. ఆ ఒక్క వాళ్ళు చెప్పిన రూట్ పోతే వస్తే బ్రహ్మాండంగా బతుకు వీళ్ళకు. ఎట్లా అంటే ఏ కులానికి ఆ కులం, ఏ కులానికి ఆ కులం, ఏ కులానికి ఆ కులం అన్నీ వేరు చేసి సార్వలు తీసి ఆ సార్వల పూర్తి వీళ్ళని పంపిస్తూ వాళ్ళ వెనక మనుషులను పంపించి వాళ్ళని కూడా వీళ్ళ సేవలు తీసుకుందరు. వీళ్ళు మన కులస్తులు వాళ్ళకు సరిపడతలేరు. మన కులము వాళ్ళకు సరిపడతలేరు. మరి వాళ్ళే ఎట్లా సరిపడతలేరు అయ్యా అంటే వీళ్ళు ఉండేది ఒకలాకున్నారు, వాళ్ళు ఉండేది ఒకలాకున్నారు. వీళ్ళు శ్రీమంతంతో వీళ్ళ అయినరు కోమట్లు బల్జోళ్ళు, మనోళ్ళేమో బీదరికంగా బతుకుతున్నారు. దాని నుండి వెనుకట్ల మన కుల విద్య ఎట్లా ఉండేది? కోంటోళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎందుకు వాళ్ళ దగ్గర ఇళ్ళకు పోయేది? ఇదొక ముచ్చట. మనము వీరశైవ పుట్టినాం కదా, దాని గురించి కొంచెం వివరించు పెద్దనాయన. వీరభద్ర, విశిశూల, త్రిశూల, ప్రవయశూల. ఈ ప్రస్తుతమైనట్లు ప్రవయశూల అంటే 3 రకాల విద్యలకు విద్య అన్నిటికన్నా ఈ విద్య ఎక్కువ విలువైంది. ఏ రకమైన విశేషంబుల కన్నా, సర్వేశ్వరుల కన్నా, సత్తు చిత్తుల కన్నా, బ్రహ్మ విద్యల కన్నా భ్రమింతురు నిన్ను బ్రహ్మదేవ ఓ. కోమటోళ్ళు కనక పరమేశ్వరి వాళ్ళు అడవిలలాగా మన అడవిలని వాళ్ళు ఎట్లా తీసుకున్నారు? మన బండాగారం మొత్తము ధనము ధాన్యము వాళ్ళు ఎట్లా చేసుకున్నారు? మనమేమో బిచ్చపోలైనా వాళ్ళేమో ధనవంతులైరు. దానికి కారణం ఏంది పెద్దయినా చెప్పు దాని చరిత్ర. ధనమంతని ఎవ్వరు దాపెట్టుటకు తనువు శాశ్వతంబు కాదు, నేరవేరగబోదు నెరవేర్చిన సద్గురుడు సమ్మతించు. ఆ యొక్క గర్భం అందున సద్గురుని కృప కటాక్షము వలన అమ్మవారి ఆయుషు అంతరించు. ఎవరిచే జనిల్చ జగమెల్లగ నుండు జగమంతయు కనక పరమేశ్వరి కనకంబు గురుసు. ఈశ్వరాని యొక్క ప్రతాపంబు, ఈశ్వరుని కృప కటాక్షంబు. నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు, నీవే తండ్రివి మాకు. కపలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు. నీ కటాక్షమే మాకనేక ధనము. సర్వేశ్వర నిత్యానంద స్వరూపిణి నిజము ముకుందా. కెల్క చేసితివయ్య ఏ కులంబున తీచి వేసితివయ్య. ఈశ్వరా నిన్ను వేగంబున కంటినా కన్నలేదు. ఈశ్వరా నీకరా కటాక్షంబుల చేత విశ్వసించుదునయ్య విశ్వరంబో. ఇట్లుగాకనే అట్లు ఆ విగంబున నేనిట్లు చేవింతునయ్యా. చేద్యముగా నేను సేవింతునయ్యా. ఈశ్వరా సర్వేశ్వరా భూదేశ్వరా. ఇంకా లాస్ట్గా ఇప్పుడున్న పిల్లలకు ఏం చేస్తే కుల చరిత్ర, కులానికి సంబంధించిన చరిత్ర మొత్తం వాళ్ళు దండకాలు ఈ మన సంస్కృతిని కాపాడాలంటే
మీలాంటి పెద్దలు మీ పెద్దలు ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఓం వీరభద్రావీశ్వర మహేశ్వర పరమేశ్వర ఆది వినతి శక్తి స్వరూపిణి. ఓం నమో భగవతి వాసుదేవాయ నమ. ఓం సకల సరాచరాచరాచరం. ఓం వీరభద్రాయ నమ. నాయన చేసుకున్నోని శక్తి తీరముంది, నువ్వు ఉంది. ఇవాళ నాయన గిది తెలుసమే, దీంతో మనకేమన్నా ఆదాయం ఉందా అని వచ్చినావు. ఆదాయం ఉంది, కానీ దాని వనిత దాని ఫలితం తోటి బుక్కును తయారు చేయించి అమ్ముతే మీకు బాగుంది, దానికి బాగుంది, చెప్పిన పెద్దలకు బాగుంది. రెండవది పిల్లలకే ఇప్పుడున్న పిల్లలకి ఏం చేస్తే బాగుపడతారు, ప్లస్ మన సంస్కృతి నేర్పియాలి. గదొక్క ముచ్చట చెప్పు. సంస్కృతి అంటే మన సంప్రదాయం, మన సంప్రదాయం ఏంది? వీరభద్రుని దండకాలు వేయడం, వీరభద్రుని శావ తీయడం, గుళ్ళ పూజారులాగా వ్యవహరించడం, ఇలాంటి మన పిల్లలకు ఎట్లా చెప్పాలి? నువ్వు మీలాంటి పెద్దలు ఏదో ఒకటి చెప్పవే. సరే, ఇక మనమే ఏంతటి వాళ్ళం కానీ ఆ పెద్దలతోటి కొట్లాడుతుంటే చేస్తుంటే ఆ యొక్క భావార్థము ఎరిగిన వారికి, ఆ భవభావములు తెలిపిన వారికి దాని తెలుపు నలుపు కానొస్తుంది. ఆ భావంబులు సర్వేశ్వరుని కృపకటాక్షమే స్థిరమని నమ్మిన వారికి స్థితి గతించును మతి తెలుపును. ఆ మతిలో సద్గురుని కృప కటాక్షమే నమ్మిన వారికి ఎప్పుడూ నమ్మకమే. అది నమ్మని వానికి ఎప్పుడు వేదాంతము మన దీంట్లో పెంకల పోసిన ఉసిలలాకనే ఉంటది. వేదాంతాన్ని నమ్మినవాడు ఎప్పుడు ఎర్రివాడు కాడు, సంతోషపరుడే. సద్గురుమూర్తి కటాక్షము అగో ఆడబెట్టినము ఇక్కడ పెట్టిన మూడో ఏమో పెట్టినాము. ఈడ కట్టమిన మేము 3 కట్టమిన పెట్టి పెద్దగా చేసినాం. ఈడ ప్రభ పెట్టినాం, చాలా బ్రహ్మాండంగా చేసినాం. మీరు వస్తారని ఉంటే ఇంకో రకంగా ఉండదు, చాలా బ్రహ్మాండంగా చేసినాం. ఇక్కడ చేసి ఆ సర్వేశ్వరుని కృప, ఈశ్వరుని కటాక్షము మళ్ళా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ సర్వేశ్వరుని పెద్దవాడు ఏమంటుండంటే, పెద్ద ఆయన అవుతాడు నార్కనులు ఇతడు. ఇప్పుడున్న దాంట్లో ఉమ్మడి మామ్నార్ సంబంధించి ప్రతి తాలూకాకు సంబంధించి పెద్ద మనిషి అంటే ఈ పెద్ద ఆయననే. ఇప్పుడు పిల్లలు ఆటలు ఫోన్లు ఇవి చూడకుండా కనీసం ఒక దండకమైనా నేర్చుకొని మన కుల సంప్రదాయాన్ని, కులం యొక్క సంస్కృతిని కాపాడాలి అని పద్య రూపంలో చెప్తున్నాడు. జై వీరభద్రియ చెప్పే. వీరభద్రుండంతు ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి పిల్లలకు అసలు దండకం అంటే తెలియదు, మన కులాచారాలు అంటే తెలియదు. ఇన్స్టాగ్రామ్ తెస్తురు, రీల్స్ తీస్తురు, ఇక తైతక్కల ఆట ఆడుతురు. ఇప్పుడు మన దండకాల గురించి కొంచెం నువ్వు నీ తరపు నుంచి ఏం చెప్పగలుగుతావు? నువ్వు పెద్దోనివి కాబట్టి నీ దగ్గరకు వస్తే ఏం నేర్పిస్తావు మా సొంటోళ్ళకు? చూడు నాయన, నా తానున్న కాడికి గంధాలన్నీ చూపిస్తా. గంధాలలో మీకు వినయమైంది ఎన్నికైన బుక్కులన్నీ తీసుకోండి. వీరభద్రుని ఉన్నాయి, ఈశ్వరుని ఉన్నాయి, రుద్రమదేవి ఉన్నాయి, భూదేవి ఉన్నాయి, ఆకాశవాణి, అన్ని ఉన్నాయి. సమయం ఉన్ననాడు రాండి, అవి తీసుకొచ్చి బయట పెడతా. మీకు అవసరం వచ్చిన బయట పెడితే ఆ విద్య అయిన గంధాలలో మీకు నచ్చినవి తీసుకొని ప్రింట్ చేయండి. రెండవది, నన్ను మోసం చేసే మాట అయితే ఉండొద్దు. నేను అదే చెప్తున్నా, ఆ మోసం మాటలు వనికిరావు. అది సర్వేశ్వరుని కృపక ఆ కళామందిరముల వెలసిన వ్యాతారకమున బ్రహ్మ మంత్రమున భద్రుండుగా రాసుని ఆ యొక్క భద్రుండి వీరభద్రుడు ఈశ్వరుడు కృపకటాక్షమే ఈ యొక్క ప్రపంచములో వెలిసినటువంటివి. ఈ జీవులవి అన్ని జీవులకు, ఎన్నో జీవులకు
సర్వేశ్వరుని కృప కటాక్షము. ఏమనుకున్నా మీ ఇష్టము, దాని ఇష్టము, వాని ఇష్టము. మా యొక్క ఆశయం ఏంటంటే ఇలాంటి పెద్దలను 1000 మందికి చూపించేదే మా ప్రయత్నం. ఇలాంటి కళాకారులు నువ్వు ఎన్ని వేలు పెట్టినా దొరకరు, లక్షలు పెట్టినా దొరకరు. అది మన కులంలో ఒక అయ్యగారు బ్రాహ్మణునికి అయితే ఎన్ని శ్లోకాలు చదివి ఎన్ని విద్యలు నేర్చుకొని ఎన్ని పూజారులు చేస్తారో అంతకంటే విద్య ఉన్నది. కానీ పెద్ద మనిషి కావడం వల్ల చాలా లేట్ అయింది. ఒక 10 ఏళ్ళ వెనకాల ఆయన ఉంటే చాలా మంచిగా ఇంకా వివరించే పెట్టోడు. సకల విద్యను నేర్చిన కళాకారుడు. పెద్ద ఆయనకు పాదాభివందనం. వందనం వందాతీతం బుద్ధం.